చేత మనసులో ఉంచుకునేవి చెప్తున్నాను నేను మీకు పుస్తకాలు. ఇప్పుడో 5,000 సంవత్సరాల కిందట శరీరం వదిలేసిన వ్యక్తి ఆలోచనలు ఇప్పటికీ కృష్ణుడు ఆలోచనలు ఏదైనా ఉంటే కార్ల్ మార్క్స్ లేవు, డెస్కార్ట్ మొత్తం ప్రపంచాన్ని దానికి ట్యూన్ అయినా ట్యూన్ అవ్వకపోతే ఎవడో ఏం చేయలేడు, కృష్ణుడు ఏం చేయలేడు, డెస్క్ క్యాపిటల్ అసలు కార్ల్ మార్క్స్ ఏం చేయలేడు. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు అంచేత అక్కడ ఆస్తికుడా నాస్తికుడా అని చెప్పడంలే. కృష్ణ భక్తుడు అయితే నాస్తికుడు, కార్ల్ మార్క్స్ చదివితే నాస్తికుడు, కానీ ఫలితం ఒకటే. కార్ల్ మార్క్స్ ఆలోచన ప్రభావితం చేస్తుంది ఇప్పటికీ, ఎప్పటికీ, ఇప్పటికే కాదు, కంటిన్యూ అవుతుంది. ఎంత కృష్ణుడు దాని మీద దృష్టి ఉంటే మెంటల్. ఇప్పుడు మనం ఇచ్చారు, నాకు ఈ బాధ ఉంది కృష్ణ, ఈ బాధ తీర్చే కృష్ణ. విచారాలు, ఆలోచనలు అనేది బాగా చూసుకుని మీ నిత్య జీవితంలో నేను చెప్పాను. నేను డెసిషన్ మేకింగ్ ఆలోచన వల్ల వస్తుంది. అందుకని చెప్పాను, ఏది అడిగినా ఇది కావాలి అని అడుగుతాను నేను. ఇంట్లో అయితే ఖచ్చితంగా అడగండి. ఇంట్లో వాళ్ళకి మంచిదే. ఇంకేంటే తమాషా ఏంటంటే, ఒకటి కోరికను తీరుస్తున్నప్పుడు న్యాచురల్లీ నీ కోరికలు తీరుతాయి. అది చాలా విచిత్రమైనటువంటిది. గోరింటాకు పెట్టుకోవాలి అని నూరుతారు, ఎవరికి పెట్టాలో వాడు రాడు, కానీ వీడి చేయాలి. అంచేత మీరు ఏదో గాబరా పడుకోకండి, వాళ్ళ కోరికలు తీర్చేస్తూ ఉంటే నా కోరిక. దాని అర్థమైంది కదా. డెసిషన్ మేకింగ్ అన్నది ఈ పిల్లలకి మీరు నేర్చుకోండి. డెసిషన్, ఇది కరెక్ట్, ఇది చేస్తాను, తప్పైనా అది కరెక్టే. సైన్స్ చెప్తుంది. సైన్స్ మొత్తము కూడా తప్పు నుంచి తప్పుకే వెళ్తుంది అని అర్థం చేసుకోండి. సైన్స్ పుస్తకాలు తీస్తే మీకు అర్థమవుతుంది. తప్పు నుంచి తప్పుకే వెళ్తుంది. కెమిస్ట్రీ లెక్చరర్గా నేను ఈ ఉదాహరణ ఇవ్వగలను. ఈ సబ్జెక్ట్ బట్టి మీరు చూసుకోండి. డాల్టన్స్ థియరీ చెప్తాము. డాల్టన్ ప్రకారం మీకు ఈ సైన్స్ అర్థం అవ్వక్కర్లే. ఒక వ్యక్తి ఏం చెప్పాడు అంటే, యాటమ్ ఇండివిజిబుల్, పరమాణువుని ఇంకా అంతకంటే చిన్న కణంగా మారదు అని చెప్పాడు. దాని తర్వాత ఇంకోటి వచ్చాడు. సైన్స్ ఫెయిర్లో నేను చెప్పడం లేదు, అడుగులు కూడా నేర్చుకోరు ఇవంతా మీకు పేర్లతో ఇంకోటి వచ్చి చెప్పాడంటే కాదండి, డాల్టన్ తప్పు చెప్పాడు. యాటమ్ ఈజ్ అన్నాడు ఇంకో సైన్స్. అది చదువుతున్నాం, రెండు చదువుతున్నాడు. దాని తర్వాత ఇంకోటి వచ్చాడు. యాటమ్ అచ్చు సూర్యుడిలాగే ఉంటుందండి, సూర్యగ్రహాల్లాగా. కేంద్రకంలో సూర్యుడు చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. అది చెప్తాం మేము సైన్స్లో. ఇవంతా డాల్టన్స్ థియరీ చెప్తాం, ఈ థియరీ చెప్తాం, ఆ థియరీ చెప్తాం. దాని తర్వాత ఐన్స్టీన్ వచ్చాడు. అంతా తప్పదు, అసలు పదార్థమే లేదండి, అంత శక్తి ఉంది, అది చెప్తాం. కానీ ఒకటి అర్థమైందా ఏం చెప్తున్నాము మేము సైన్స్లో? ఒక తప్పు. దాని తర్వాత ఏం చెప్తాం? ఇంకో తప్పు. కానీ దీనికంటే మంచి తప్పు, బెటర్ తప్పు. నాకు తెలియదు మంచి తప్పు అనొచ్చు అనకూడదు, తప్పే కదండి. దాని తర్వాత ఇంకో తప్పు, దీనికంటే బెటర్ తప్పు. తప్పు లేదు, కానీ ఆ తప్పుల తడికతోనే మానవ సమాజానికి ఇన్ని సౌఖ్యాలు లభించగలిగితే, సౌఖ్యాలు వచ్చాయి లేదా ఆ తప్పులు తడుతుంది. సైన్స్లో ఇంకా ఎవరికి కరెక్ట్గా తెలియదు. ఇంకా ఐన్స్టీన్ది పూర్తి కాలేదు, కానీ మళ్ళా ఇంకోటి వచ్చి ఏం చెప్తాడు? ఐన్స్టీన్తో పాటు తప్పేగా. కానీ నువ్వు తప్పు చేస్తున్నా లాభం అవుతుందా లేదు? మరి ఇక్కడ ఇది సైన్స్ కాదా? అదే నచ్చేత తప్ప ఉప్ప ఆలోచించకండి, చేయండి. ఆలోచిస్తూ కూర్చోండి అంతే. ఎక్కడ ఉంటారు అక్కడ. కానీ తప్పు చేసిన సైన్స్లో ముందుకే వెళ్ళదు. అసలు ఎక్స్పెరిమెంట్స్ కూడా మీరు ఇప్పుడు క్యాన్సర్కి మందు కనిపెడుతున్నారు. క్యాన్సర్ అని నేను ఎప్పుడు ఎందుకు చెప్తానంటే, క్యాన్సర్కి మందు తొందరగా కనిపెట్టాలి అని నా దృష్టి కూడా ఉంటుంది. నాది చిన్న దృష్టి కావచ్చు, సైంటిస్టుది పెద్ద దృష్టి కావచ్చు. 10 లక్షల రూపాయలు కావాలి అని ఉదాహరణ ఇస్తూ ఉంటాను. ఒకడే 10 లక్షలు ఇవ్వచ్చు, 10 లక్షల మంది ఒక్కొక్క రూపాయి ఇవ్వచ్చు. అబద్ధ 10 లక్షలు చేత నా వంతు ఈ చిన్న ఆలోచన క్యాన్సర్కి ముందు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్. అందుకని ఉదాహరణ ఇస్తాను. ఎందుకు ఇది ఉదాహరణ ఇస్తున్నాను? సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారు క్యాన్సర్కి మందు కోసం.
వాళ్ళు చేస్తున్న ప్రయోగాలు ఎన్ని వేల ప్రయోగాలు అయి ఉంటాయి రోజు మీరు ఊహించగలరా? ఎన్ని క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో మీకు తెలియదు. ప్రతి చోట ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. కొన్ని వేల ఎక్స్పెరిమెంట్స్ రోజుకి జరుగుతున్నాయి అన్నది నిజం ఉంది. నిజమేనా? అక్కడ నమ్మకం జరుగుతున్న ఎక్స్పెరిమెంట్స్ రీసెర్చ్. కానీ ఆ ప్రయోగాలన్నీ కరెక్ట్ అవ్వటం లేదు. కరెక్ట్ అయ్యంటే మంది వచ్చేసేదిగా. కానీ ఆ ప్రయోగాలు చేయటం వల్ల ఎటు వెళ్తున్నారు వాళ్ళు? ఖచ్చితంగా కనుక్కోవే వెళ్తున్నారు. తప్పులు చేస్తున్నా ఆ భావన మీకు రాదు. తప్పు చేస్తున్నారేమో, ఇలా చేయొచ్చో చేయకూడదు, వాట్ నాన్ సైన్స్. సైంటిస్టులు నువ్వు ఏం చేసినా కరెక్టే సైన్స్లో. ఇంకంటే ఇలా చేస్తే ఇలా వస్తుంది కనుక ఆ ఒక్క స్టెప్ ముందుకెళ్తుంది కదా. ఇంచేత కలిసి ఇవాళ తెలియదు, రేపు తెలియదు, దాని తర్వాత తెలియదు. మొదలెట్టండి ఇవాళ కలిసి తింటారు. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎనీ సక్సెస్ఫుల్ ఫంక్షన్ ఆల్వేస్ ఎండ్ ఇన్ గ్రూప్ ఈటింగ్. మీకు ఫస్ట్ వచ్చింది అనుకోండి, దేంతో ఎండ్ అవుతుంది? యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ వచ్చింది, దేంతో ఎండ్ అవుతారు? గ్రూప్ ఈటింగ్. అది అసలు ఎన్నిసార్లు చెప్పినా కోట్లు కోట్లు కలిసి తింటే వస్తుంది ఇళ్లలో. అనేక కుటుంబాల్లో నేను కళ్ళారా చూశాను. నేను ఇవంతా చేసింది చెప్తున్నాను. నేను కాశీలో ఒక ప్రిన్స్ క్లాస్మేట్, రియల్ ప్రిన్స్, బీహార్ నుంచి వచ్చాడు మెసేజ్ చదవడానికి. నేనే మెసేజ్ అవుతున్నాను. వాడు ప్రిన్సే కానీ అడుగు తింటున్నాను. అందుకని కాశీ సరే మేము ఒక గురువు దగ్గరికి వెళ్ళాము. ఆ గురువు గురించి కూడా గొప్ప ఏంటి అంటే ఆయన ఎప్పుడూ ఒకే చోట కూర్చున్నాడు, అస్సీ ఘాట్లో. ఇది చెప్తున్నా, క్రిటిసైజ్ చేయడానికి చెప్తున్నాను. ఎందుకు చేయలేమో అర్థం చేసుకుంది. దాని మీద దృష్టి ఉంటే గ్యారెంటీ లేదు. ఇవంతా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తున్నాను తప్ప నేను హరికథలు చెప్పడం లేదంటే నేను కలిసి తింటాను, నేర్చుకోండి. దానికి ఉదాహరణ చెప్తున్నాను. ఆయన అస్సీ ఘాట్లో కూర్చునేవాడు. గంగా నదికి వరదలు వచ్చేది. వరదలు వస్తే మట్టి కొట్టేసి ఆయన అక్కడే కూర్చుని ఉండేవాడు. ఆయన మీద ఎలా మట్టి వచ్చి 10 అడుగులు ఎత్తు 20 అడుగులు ఎత్తు వచ్చేసేది మట్టి. ఆయన అక్కడే ఉండేవాడు లోపల. మాకు తెలుసు ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు. అంచేది అంతా అయిపోయాక మెల్లిగా జాగ్రత్త, తెలుసు కదా అక్కడ ఉంటాడని, గబగబ కొట్టేయకుండా తీసి ఆయన్ని మళ్ళీ స్నానం చేయించి అప్పుడు ఆయన మాకు విశేషమైనటువంటి వాక్యం చెప్పాడు. అది మా చెవిలో చెప్తే కానీ నేను లేవనంటే, మీరు చెప్పకపోతే అలాగే ఉండిపోతాను ఇంకా. అదే ఎవరికో చెప్పేవాడు, వాడు మాత్రమే ఆ వాక్యం చెప్పేవాడు. చెవులు చెప్పగానే కళ్ళు తెరిచేసాడు. ఇప్పుడు పూర్తిగా నాశనం అయిపోయినటువంటి ప్రిన్స్ గురించి చెప్తూ చెప్పాను. అది ఆ కంటిన్యూటీ గుర్తుంచుకోండి. ఇప్పుడు డబ్బు లేదు, ఏమీ లేదు. ఒక గదిలో, చిన్న గదిలో తల్లి, రాజు, రాణి, రాజకుమారులు ఇద్దరు. ఈ రాజకుమారుడు ఉండేవారు చిన్న గది. వంట చేసుకునేటప్పుడు మంచాలు బయట పెట్టేవారు. మంచాలు అనకూడదు, ఒక మంచం బయట పెట్టేది. వంట అయిపోయిన తర్వాత అవంతా కడిగేసుకుని మంచాలు పెట్టి గిడ్లు అవి వేసుకుని ఒకడు ఇద్దరు మంచం కింద, ఒకడు మంచం పైన ఓ అటక ఉండేది. ఈ అటక ఉంటాయి కదా, ఆ అటక మీద ఒకడు పడుతుంది. వెళ్తూ ఉంటాడు, కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. అప్పుడు ఇంత నాకు తెలియదు. ఆ గురువు గారు మాత్రం తెలుసు. వాక్యం చెప్తే కానీ ఆయన నిలబడలేదు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను. కరెక్ట్గా పొద్దున్న 9 గంటలకి, రాత్రి 9 గంటలకి నిరాశి ఉన్నదేదో సతువు తిని తినడానికి లేదు వాడికి. ఉన్నదేదో సతువు తినదు. కాస్త చాలా స్ట్రిక్ట్గా చేస్తాను. 9 గంటలకి మొదలెట్టి 3వ నెల ఒక కాలు తినేవాళ్ళండి. ఆస్తుల్లో అన్ని వచ్చారు, గుర్తు లేదని వచ్చిందో దే గాట్ బ్యాక్. ఇప్పుడు అక్కడ న్యూ కాలనీ అని ఒక కాలనీ స్టార్ట్ చేసి అక్కడ ఒక ఇల్లు కట్టి ఆయన పేరు మీద ఆ ఇల్లు అలాగే ఉంచుతారు. అందులో ఎప్పుడు వచ్చినా భోజనం పెడతారు ఆ ఇంట్లో. గురువు చెప్పాడు కదా,